హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒక కొత్త దేశం గురించి మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ దేశానికి భారతదేశానికి చాలా పోలికలు ఉన్నాయి. ఇక్కడ అధికారిక భాష హిందీ. ఈ దేశంలో ఉన్న అందాలు చూస్తే కనుక ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక్కడ ప్రజలంతా ప్రకృతి ప్రేమికులుగా ఉంటారు. ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకుంటారు. లవర్ లేకపోయినా పర్లేదు, ప్రకృతి ఉంటే చాలు అన్న రేంజ్ లో ఇక్కడ ప్రజల మనస్తత్వం ఉంటుంది. ఎవరైనా ఈ దేశానికి వెళ్తే టూరిస్టులను వాళ్ళు నవ్వుతూనే ఆహ్వానిస్తారు. టూరిస్టులకు ఒక నవ్వుకు మించిన రెస్పెక్ట్ ఇంకేమైనా ఉంటుందా? ఇక్కడ వాళ్ళు చెప్పులు వేసుకొని అసలు ఇంట్లోకి వెళ్ళరట. ఒకానొక సమయంలో ఈ దేశం బ్రిటిష్ కాలనీగా ఉండేది. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకు ఆ దేశం పేరు తెలుసుకోవాలని ఉందా? దాని పేరు ఫిజీ. ఈ రోజు ఫిజీ దేశం గురించిన బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ని మీకు అందించడానికి వచ్చేసాను. ఈ వీడియో చాలా స్పెషల్ గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక జస్ట్ లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ఈ దేశం యొక్క ఆఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ అన్నమాట. దేశం మొత్తం జనాభా సుమారు 9 లక్షలు మాత్రమే. దేశ జనాభాలో 40% మంది సిటీస్ లో ఉంటారు. 40% మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనే జనసాంద్రత పరంగా చూస్తే చదరపు కిలోమీటర్ కు 49 మంది మాత్రమే నివసిస్తూ కనిపిస్తారు. ఈ దేశం వయసు ఎంతో తెలుసా? జస్ట్ 27 ఏళ్ళు మాత్రమే. అంటే ఈ దేశం చాలా యంగ్ కంట్రీ అన్నమాట. ఫిజీ ప్రజలు చాలా యంగ్ అండ్ సూపర్ ఫిట్ గా ఉంటారు. దీనికి కారణం ఇక్కడ వాతావరణం. అలాగే ఈ దేశంలో నిత్యం జరిగే వివిధ రకాల ఆటల పోటీలు. ఫిజీ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆట ఏంటో తెలుసా? రగ్బీ. ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ గేమ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. చూడడమే కాదు, ఆడడానికి కూడా ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే వాళ్ళు చాలా ఫిట్ గా ఉంటారు. కష్టపడి పని చేయకపోయినా గేమ్స్ ఆడి అలా ఫిట్ గా హెల్తీగా ఉండాలి. ఇక్కడ వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. ఈ దేశం ఒక ఐలాండ్, అంటే ద్వీపం కాబట్టి ఇక్కడ చూడడానికి రకరకాల సముద్ర జీవులు కనిపిస్తాయి. ఈ సముద్ర జీవులను చూసి మైమరిచిపోతారు. ఈ దేశానికి నిత్యం వేలాది మంది టూరిస్టులు వీటిని చూడడానికి ఇక్కడికి వస్తారు. అందుకే ఈ దేశాన్ని సాఫ్ట్ కోరల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తారు. కోరల్ అంటే పగడపు అని అర్థం. అంటే ఈ దేశంలో 4000 చదరపు మైళ్ళలో విస్తీర్ణంలో విస్తరించిన పగడపు దీవులు మీరు ఊహించలేనంత అందంగా కనిపిస్తాయి. వాటిని చూస్తే మీరు అక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలని అనిపించదు. ఇక ఫిజీ విద్యా విధానం సింప్లీ సూపర్ గా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ పాఠశాలకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ప్రతి ఒక్కరూ ప్రాథమిక విద్యను చదవాల్సిందే. విద్యపై పెట్టుబడులు పెట్టడమే ఈ దేశానికి అతి పెద్ద బలం అని ఇక్కడ ప్రభుత్వం నమ్ముతుంది. 1992లో 92% మంది విద్యావంతులు ఉండగా 2019 నాటికి ఈ సంఖ్య 100% చేరింది. ఇది నిజంగా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రజల్లో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఎవరింటి ముందున్న నిమ్మకాయ కనిపిస్తే అది చాలా అశుభమని నమ్ముతారు. పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే గనుక వాళ్ళు కాసేపు ఆగిపోయి ఆ తర్వాత పని మీద వెళ్తారు. అందుకే ఫిజీకి మన దేశానికి పెద్దగా తేడా లేదు అని వీడియో ముందర మనం చెప్పుకున్నాం. ఫిజీలో ఇంగ్లీష్, ఫిజియన్, హిందీ అనే 3 అధికారిక భాషలో మాట్లాడుతారు. ఇక్కడ ఎవరైనా హలో అని చెప్తే అందరికీ అర్థమయ్యే హిందీలో కూడా రిప్లై ఇవ్వచ్చు. ఇంగ్లీష్ కూడా ఇక్కడ బాగా మాట్లాడుకుంటారు. ఆ భాషలో అయినా కూడా రిప్లై ఇవ్వచ్చు. ఇండియా నుంచి ఎవరైనా టూరిస్టులు ఫిజీకి వెళ్తే గనుక వేరే కంట్రీకి వెళ్ళామని ఎవ్వరూ అనుకోరు. ఛోటా భారత్ కి వచ్చామని ఫీల్ అవుతారు. అంటే ఫిజీ ఛోటా భారత్ అని పిలుచుకోవచ్చు అని అర్థమవుతుంది. ఫిజీ ఒకప్పుడు బ్రిటిష్ కాలనీగా ఉండేది. ఆ సమయంలో వేలాది మంది భారతీయ కూలీలను ఇక్కడికి తీసుకువచ్చి చెరుకు తోటల్లో పని చేయించేవాళ్ళు. అది కూడా కాంట్రాక్ట్ బేసిస్. అంటే 5 ఏళ్ళు ఉంటుంది ఈ కాంట్రాక్ట్. ఆ టైం పూర్తయ్యాక కూలీలు వాళ్ళ సొంత ఖర్చులతోనే తిరిగి తమ దేశానికి పంపించేవాళ్ళు. కానీ ఆ నెల పాటు ఫిజీలో ఉన్నాక తిరిగి భారతదేశానికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. అలా చాలా మంది ఫిజీలోని సెటిల్ అయిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు. 1920 నుంచి 1930 మధ్య వేలాది మంది భారతీయులు ఇండియా నుంచి వెళ్లి ఫిజీలో సెటిల్ అయిపోయారు. అందుకే అక్కడ ఇండియన్ కల్చర్ డెవలప్ అవటంతో ఛోటా భారత్ గా మారిపోయింది. ఇది ఫిజీ యొక్క అత్యంత ప్రసిద్ధి ఆహారం కోకోడా. అలాగే రా ఫిష్ ఇక్కడ ప్రజలు ఎక్కువగా తినే ఆహారం. మన దేశంలో ఉడకబెట్టిన చేపలను, ఎండు చేపలను వేయించుకుని ఎలా అయితే తింటారో అక్కడ కూడా అలాగే తింటారు. వీటితో పాటు రైస్ కూడా ఇక్కడ ప్రజలు తింటారు. అయితే ఫిజీ ప్రజలకు తక్కువ కాస్ట్కే క్వాలిటీ సీ ఫుడ్ దొరుకుతుంది. ఈ ఫిజీ దేశం 334 వేరు వేరు ద్వీపాలతో ఏర్పడింది.
కానీ మనుషులు ఉండే ద్వీపాలు 110 మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఐలాండ్స్ ద్వీపాలకు ఎవ్వరూ వెళ్లరు. ఎందుకంటే ఆ ఐలాండ్స్ లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని ఎవరు అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడరని నమ్ముతారు. ఇంకా కొన్ని ద్వీపాలలో వేరే గ్రహాలు జీవులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. ఇక దేవాలయాల విషయానికి వస్తే ఫిజీ దేశంలో ఒకటి కంటే ఎక్కువ దేవాలయాలు కనిపిస్తాయి. ఇక్కడ హిందూ మతాన్ని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ దాదాపు అన్ని చోట్ల చర్చిలు కూడా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఫిజీలో ఎక్కువగా చెరుకును సాగు చేస్తూ ఉంటారు. ఇక్కడ గ్రామీణులు ఎక్కువగా చెరుకు సాగు మీదనే ఆధారపడి బ్రతుకుతారు. ఇక్కడ నుంచి తయారు చేసిన పంచదారను చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా సార్లు వారు ముడి చక్కెరను కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రైతులకు చెరుకు సాగే ప్రధాన ఆదాయ వనరు. ఇప్పుడు ఈ దేశం గురించి మరో ప్రత్యేకమైన విషయం చెప్పాలి అంటే ఫ్యూచర్ లో ఈ దేశం ప్లాస్టిక్ ఫ్రీ కంట్రీగా మారబోతుంది. ఈ మాట వింటే ఎంత హాయిగా ఉందో కదా. ఈ రోజున ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ తో నిండిపోయింది. అంటే ఫిజీలో ప్లాస్టిక్ ను తొలగించే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కానీ ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం స్టార్ట్ చేశారు కూడా. గతంలో ఇక్కడ బీచ్ లో బోల్డంతా ప్లాస్టిక్ కనిపించేది. కానీ ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని చాలా తగ్గించారు. దాంతో ఇక్కడ బీచ్లలో ప్లాస్టిక్ అనేది కనిపించడం లేదు. ఫిజీ చాలా పేద దేశం. ఇక్కడ 45% మంది ప్రజలు ఇప్పటికీ దారిద్ర్య రేఖ దిగువన బిలో పావర్టీ లైన్ లోనే నివసిస్తున్నారు. కానీ డబ్బు విషయంలో ఈ దేశ పరిస్థితి ఎందుకు అంత దారుణంగా ఉందో మీకు తెలుసా? దీనికి ప్రధాన కారణం ఇక్కడ గవర్నమెంట్ స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం, నిలకడగా లేకపోవడమే. సామాజిక సహాయం అంటే సోషల్ అసిస్టెన్స్, అనధికార గృహ నిర్మాణం అంటే ఇన్ఫార్మల్ హౌసింగ్, ప్రకృతి వైపరీత్యాలు అంటే నేచురల్ కలామిటీస్ కారణంగా ఇక్కడ ప్రజల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. ఎక్కడ అవినీతి ఉంటుందో అక్కడ పేదరికం ఉంటుంది. కొంతమంది మాత్రమే డబ్బును నీళ్ళలా ఖర్చు పెడతారు. అక్కడ అధికారుల చేతులు తడపనిదే, అంటే డబ్బు ఇవ్వనిదే ఏ పని కూడా జరగదు. అందుకే ఇక్కడ కొంతమంది మాత్రమే మనుగడ సాధించగలుగుతున్నారు. మిగతా వాళ్ళు పేదరికంతో వెనకబడే ఉన్నారు. ఎక్కువ మంది ప్రజలు చేపల పెంపకం ద్వారా కుటుంబాలను పోషించుకుంటారు. మొత్తం మీద ఈ దేశంలో 60% కంటే ఎక్కువ మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేపల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇక్కడ చేపలను ఎక్కువగా దక్షిణ అమెరికా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఈ బిజినెస్ ని కాంతామని పొలిటీషియన్స్ నడిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సామాన్య ప్రజలు మాత్రం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పొట్టపోసుకుంటూ ఉంటారు. ఇక ఫిజీ కరెన్సీ ఏంటంటే ఫిజియన్ డాలర్ అన్నమాట. ఒక ఫిజియన్ డాలర్ 33 రూపాయలతో సమానం. ఈ దేశంలో కరెన్సీని ఎక్కడైనా మార్చుకోవచ్చు. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇక ఇక్కడికి వచ్చే టూరిస్టులకు ఎలాంటి సమస్యలు నష్టాలు అనేవి రావు. ప్రశాంతంగా ట్రిప్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ దేశంలో 77% కంటే ఎక్కువ మంది ప్రజలు హిందువులు, భారతదేశానికి చెందినవారు. అందుకే ఇక్కడ హిందుస్థాన్ ఫుడ్ బాగా దొరుకుతుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇక్కడ సమోసాలు, జిలేబీ, చేపల కూర వంటి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ఫిజీ వెళ్లే వాళ్ళు ఫుడ్ విషయంలో పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఇక్కడ ప్రజలు ఎంత పేదరికాన్ని అనుభవిస్తున్నా కానీ వారి ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ మిస్ కాదు. అలా నవ్వుతూనే ఉంటారు. ఇక్కడికి వచ్చే టూరిస్టులని ఎంతో ప్రేమతో చూసుకుంటారు. లో బడ్జెట్ లో లో కాస్ట్ ఫుడ్ తో రిచ్ డిప్ అని మన భాషలో చెప్పొచ్చు. మన భారత్ లో టీ తాగిన వాళ్ళు, టీని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఫిజీలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఫిజీలో టీ బాగా పాపులర్. కానీ మనలాగా పాలతో తయారు చేసిన టీ తాగరు. ఓన్లీ గ్రీన్ టీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఫిజీ అనేక జాతుల సమ్మేళనం. ఇక్కడ కవా లాంటి సాంప్రదాయక వేడుకలను నిర్వహిస్తారు. మన దేశంలో కాశ్మీరీ ప్రజలలో కూడా బాగా ఫేమస్ అయిన కవాను ఫిజీ ప్రజలు కూడా ఎక్కువగా తాగుతారు. ఫిజీ ప్రజలు వేడుకలు చేసుకునేటప్పుడు గెస్టులందరినీ గుండ్రంగా కూర్చోబెట్టి ఈ డ్రింక్ ని ముందుగా ఇస్తారు. ఇక ఫిజీ ప్రజలు సాహస క్రీడల్లో కూడా వారికి వారే సాటి. అంటే సర్ఫింగ్, హైకింగ్, స్కై డ్రైవింగ్ వంటి క్రీడల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఫిజీ ప్రజలలో అన్నం తినడం సర్వసాధారణం. మీకు ఇక్కడ బియ్యం నచ్చకపోతే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఇక్కడ రొట్టెలు తినేవారిని వ్యాధిగ్రస్తులుగా భావిస్తారు. ఫిజీ ప్రజలు రకరకాల బియ్యంతో అన్నం వండుకొని తింటారు. బియ్యంతో పాటు రకరకాల వంటలు కూడా చేసుకుంటారు. మీరు భారతీయులైతే గనక ఫిజీకి వెళ్ళడానికి మీకు వీసా కూడా అవసరం లేదు. వీసా లేకుండా 120 రోజుల వరకు ఫిజీలో హ్యాపీగా ట్రిప్ కి వెళ్ళి రావచ్చు. ఇక ఫిజీలో పెళ్లిళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? ఫిజీలో పెళ్లి సంబంధం కుదిరితే గనక అమ్మాయిని పెళ్లి చేసుకునే యువకుడు వేలు చేప యొక్క దంతాలను తీసుకువచ్చి అమ్మాయి తండ్రికి ఇచ్చి తన ధైర్యాన్ని ప్రూఫ్ చేయించుకోవాలన్నమాట.
ఈ వింత సాంప్రదాయం చాలా ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతుంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి, ఇదే సాంప్రదాయం మన దేశంలో వస్తే ఏమవుతుందో తెలుసా? సగం మంది అబ్బాయిలు బ్యాచిలర్స్ గా ఉండిపోవాల్సిందే. ఊహించుకుంటే భలే ఫన్నీగా ఉంది కదా. కానీ ఫిజీ సాంప్రదాయం అది. మరి ఫిజీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.